Here is the non-spoiler review of the film Hide and Seek Telugu movie. ఇంకా ఈ మూవీ అప్పుడెప్పుడో 2024 సెప్టెంబర్లో వచ్చింది. ఇప్పుడేమో జనవరి 10th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కొన్ని రివ్యూలు చూసిన తర్వాతే తెలిసింది నాకు ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందని. ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందని తెలిసి ఇంకా ఈ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. గేమ్ చేంజర్, డాకుమాగర, సంక్రాంతి చూస్తున్నాం, ఇంకా చాలా సినిమాలు రివ్యూలో అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ముందు రైఫిల్ క్లబ్ సినిమా చూశాను. ఆ రివ్యూ కూడా మరి కాసేపట్లో అప్లోడ్ చేస్తాను. సింగం అగైన్ మూవీ కూడా చూశాను. తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో. అది కూడా రివ్యూ అప్లోడ్ చేస్తాను. మా కంటెంట్ చెక్ చేస్తుండండి. ఇంక ఈ సినిమా రివ్యూ చివరి వరకు చూడండి. నా రివ్యూ చివరి వరకు చూడండి. సినిమా నచ్చితే నచ్చిందని చెప్తాను, ఎందుకు నచ్చిందో చెప్తాను. సినిమా నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్తాను, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్తాను. కాబట్టి చివరి వరకు నా రివ్యూ చూడండి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. రేటింగ్ కూడా ముందే ఇచ్చేస్తున్నాను 5 out of 5. డ్యామ్ షూర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది సినిమా. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చాలా చిన్నది, చాలా పెద్దదే స్టోరీ, కానీ చిన్న స్టోరీ ప్లాటే చెప్తాను. చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి, అది కూడా డిఫరెంట్ వేలో జరుగుతుంటాయి. ఆ డిఫరెంట్ క్రైమ్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి అనేది స్టోరీ. నేను చెప్పింది ఇంకా 5% స్టోరీ మాత్రమే. ఇంకా 95% స్టోరీ ఉంది. అది చెప్పేస్తే కనుక ఖచ్చితంగా స్పాయిలర్ అయిపోద్ది, అందుకే చెప్పట్లేదు. కళ్ళు మూసుకుని ఈ సినిమా చూసేయచ్చు. 2 hours 13 minutes రన్ టైంతో ఉంది. ఎక్కడా బోర్ కొట్టలేదండి. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. చాలా వరకు ఇందులో రివీల్ చేసిన ట్విస్టులు అయితే నిజంగా ఇలా జరుగుతుందా, అసలు ఇంత టెక్నాలజీ ఉందా అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది ఈ సినిమా చూస్తే. టెక్నాలజీని చాలా అంటే చాలా బాగా వాడుకున్నారు. మనకి తెలియని టెక్నాలజీని కూడా ఈ సినిమాలో చూపించారు. ఇలా కూడా టెక్నాలజీ ఉంటుందా అని నేనైతే షాక్ అయ్యాను. అంత బాగా టెక్నాలజీని వాడారు. ఇంకా క్లైమాక్స్లో 10 minutes డార్క్ వెబ్లో గేమ్స్ ఎంత డేంజరో, ప్రజలందరికీ ఎంత విధ్వంసం జరుగుద్దో ప్రపంచంలో అనేది చాలా బాగా చూపించారు. అలాగని సినిమా మెసేజ్ మూవీ కాదు. సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ కిందే వెళ్తుంది. కానీ లాస్ట్లో 10 minutesలో మాత్రం అసలు ఈ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గేమ్స్, డార్క్ వెబ్లో గేమ్స్ కూడా చాలా డేంజర్ అనేది చాలా బాగా చూపించారు. దానికి మాత్రం హెడ్స్ ఆఫ్. ఇంకా ఈ సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ చూడని వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూసేయండి. టైం కుదుర్చుకుని మరీ చూడండి అని చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ బసిరెడ్డి రానా అనే అతను చాలా బాగా చేశారు డైరెక్షన్, స్టోరీ అండ్ డైరెక్షన్. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. 0.1 సెకండ్ కూడా 0.1 సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమా. థియేటర్లో హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. థియేటర్లోనూ ఫ్లాప్ అయింది. చాలా బాధాకరం. మినిమం ఓటీటీలో అయినా ఇచ్చేద్దాం. ఇంకా ఈ సినిమాకి రేటింగ్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చేసాను 5 out of 5 అని. మీలో ఎంతమంది హైడ్ అండ్ సీక్ మూవీ థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా? మీకు సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.